హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నైట్ మనం రైస్ కొంచెం మిగులుతుంది కదా, ఎవరైనా తినకపోతే ఆ రైస్తో మిగిలిన అన్నంతో ఏ విధంగా మనం అన్నాన్ని పోపు చేసుకుంటే బాగుంటుంది అనేసి అయితే ఈ వీడియోలో మీతోనైతే షేర్ చేస్తున్నా. ఏం లేదండి, చాలా సింపుల్గా చెప్పేస్తా. ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది కదా, హీట్ అయిపోయాక మనకి ఏమేమి ఐటమ్స్ కావాలనేసి అయితే ఇవన్నీ అయితే పక్కన పెట్టుకున్నా. చూడండి, ఇక్కడనైతే ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఆయిల్ అనేది హీట్ అయినాకనే ఏదైనా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, అవి పోపు దినుసులు ఉంటాయి కదా, అవైతే వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అవైతే వేసుకొని కలుపుకోవాలి. ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగానైతే కలుపుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు కారం అవసరం లేదండి. కారం కొంచెం తక్కువ ఉంటుంది మిర్చిలో అని అనుకుంటే కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కారం అనేది ఏమి యాడ్ చేస్తలేను, ఓన్లీ పచ్చిమిర్చితోనైతే చేస్తున్నా. ఈ విధంగా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అనేది అయితే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. ఫ్రై అయిపోతున్న తర్వాత మనం 4 రెమ్మల కరివేపాకు ఉంది కదా, కరివేపాకు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగానైతే కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఫ్రై అయితే మంచిగా అయిపోయినాయి, మంచిగా గోలాలన్నమాట. తర్వాత కొన్ని పల్లీలు అయితే పోసుకున్న. పల్లీలు పోసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. పల్లీలు కూడా మంచిగా కరకరలాడేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి, మెత్తగా ఉండకూడదు. మంచిగా ఆయిల్ అనేది డీప్ ఫ్రై కావాలండి పల్లీలు. ఇందులో కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసా, ఎందుకంటే మనం తినేటప్పుడు స్పైసీగా మన పండ్లకి కొంచెం పప్పులాగా తాకితే కొంచెం ఇంకెక్కువ తినాలనిపిస్తుంది కదా అనేసి అయితే పప్పులు కూడా యాడ్ చేస్తాను నేనైతే. ఈ విధంగానైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా చేసి చూడండి, మీకే నచ్చుతుంది. చూడండి, ఇక్కడ పల్లీలు, మినపప్పు అవన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఇవి పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఈ విధంగా మంచిగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగానైతే కొద్దిసేపు ఉంచుకుంటాను అన్నమాట, ఫ్రై అయిపోతున్నాయి అనేసి. ఇందులో ఫైనల్లీ కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మిగిలిన అన్నం ఎందుకు వేస్ట్ చేయడం, నైట్ మిగిలిన అన్నం పడేయకుండా మనకు రైస్ అనేది వేస్ట్ కాకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్లీ పోపు అయితే అయిపోయింది కదా, ఇప్పుడు మనం మిగిలిన అన్నం అయితే ఉంది కదా, దాన్ని పిల్లలు ఇట్లా గడ్డల్లాగా లేకుండా కొంచెం పొడి పొడిగా అలా రబ్ చేసుకొని పొడి పొడిగా పెట్టుకోవాలన్నమాట అన్నాన్ని. అలా చేసుకున్న తర్వాత ఈ పోపులను అయితే అన్నం వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం అన్నం వేసిన తర్వాత కలుపుకోవాలి. అంతా ఒక్కసారే వేసి కలుపుకోవాలంటే కష్టం. పోపు అనేది అంత అన్నంకైతే పట్టదన్నమాట. అందుకే నేను కొంచెం కొంచెం వేసుకుంటా మంచిగా కలుపుకుంటున్నా. పోపు అనేది ప్రతి గింజకి మన అన్నం మెతుకుకి మొత్తం మంచిగా పడుతుందన్నమాట. ఈ విధంగానైతే మంచిగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటాను. వేస్ట్ చేయకుండా అన్నాన్ని అయితే ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. పోపు అనేది మంచిగా మొత్తం అన్నానికి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. కారం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే నేను ఇక్కడ పచ్చిమిర్చి చాలా వేసుకున్నాను, కారం అయితే నేనైతే వేసుకోవట్లే. అవే కారం ఉంటాయి అన్నమాట పచ్చిమిర్చి, అందుకే నేనైతే వేసుకోవట్లేదు. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. కొంచెం పులుపు అనేది మనకు తాకుతనే కదా టేస్ట్ అనేది తెలుస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఉప్పు అన్నానికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకున్న టేస్టీ కోసం. ఉప్పు వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి, మొత్తం అన్నానికి మొత్తం పట్టే విధంగా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక మీడియం సైజ్ నిమ్మకాయని తీసుకొని కొంచెం ప్రెస్ చేసుకుంటా యాడ్ చేసుకోవాలి. మనకు రసం వస్తుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.